ఒకప్పుడు భారతదేశం ప్రపంచానికి కేవలం యోగాను కాదు, అత్యాధునిక పరిపాలనను కూడా నేర్పింది. 1000 సంవత్సరాల క్రితం తయారైన 30 కిలోల బరువున్న కొన్ని రాగి పలకలు ఈ రోజు ప్రపంచాన్ని షాక్కు గురిచేస్తున్నాయి. ఎందుకంటే ఆ పలకల్లో దాగి ఉన్నది చోళ సామ్రాజ్యపు శక్తి, భారతీయ జ్ఞానం మరియు మనం కోల్పోయిన చరిత్ర. ఈ తామ్రపత్రాలు దాదాపు 1000 సంవత్సరాల క్రితం చోళరాజులు తయారు చేసిన రాగి శాసనాలు. ఇవి తమిళనాడులోని నాగపట్టణం ప్రాంతానికి సంబంధించినవి. ఈ పలకల్లో భూమి దానాలు, దేవాలయాల హక్కులు, విద్యా కేంద్రాల సమాచారం, పన్నుల వ్యవస్థ, గ్రామ పరిపాలన, రాజుల ఆదేశాలు అన్నీ చెక్కబడి ఉన్నాయి. అంటే ఇవి ఆ కాలం గవర్నమెంట్ డాక్యుమెంట్స్ లాంటివి. చోళులు కేవలం తమిళనాడునే పాలించలేదు. వారి సామ్రాజ్యం శ్రీలంక, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్ వరకు విస్తరించింది. అంటే 1000 ఏండ్ల క్రితమే భారతదేశానికి పవర్ఫుల్ నేవీ ఉండేది. చోళులు సముద్ర మార్గంలో వ్యాపారం చేసి ప్రపంచ దేశాలతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఈ రాగి పలకల్లో తమిళం మరియు సంస్కృత భాషల్లో శాసనాలున్నాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం, ఎందుకంటే సంస్కృతం రాజపరిపాలన, ధార్మిక అంశాలకు, తమిళం స్థానిక ప్రజల పరిపాలనకు. అంటే ఆ కాలంలోనే మల్టీ లాంగ్వేజ్ అడ్మినిస్ట్రేషన్ ఉండేది. చోళరాజులు దేవాలయాలు, బౌద్ధ విహారాలు, విద్యా కేంద్రాలకు భూములు దానం చేసేవారు. ఆ భూముల ద్వారా వచ్చిన ఆదాయంతో విద్య, ఆహారం, పూజలు, ప్రజాసేవలు నడిచేవి. ఇది ఇప్పటి ఎండోమెంట్ సిస్టమ్ లాంటిదే. అంటే ఆ కాలంలోనే ఎకనామిక్ ప్లానింగ్ ఉండేది. నాగపట్టణం అప్పట్లో ఒక అంతర్జాతీయ పోర్ట్ సిటీ. ఇక్కడికి చైనా, శ్రీలంక, దక్షిణ ఆసియా దేశాల వ్యాపారులు వచ్చేవారు. ఇది భారతదేశం గ్లోబల్ ట్రేడ్ హబ్ అని నిరూపిస్తుంది. ఈ తామ్రపత్రాలు నెదర్లాండ్స్కి ఎలా వెళ్ళాయి? 17వ శతాబ్దంలో యూరోపియన్ కాలనీయ శక్తులు భారతదేశానికి వచ్చాయి. ఆ సమయంలో చాలా పురాతన వస్తువులు విదేశాలకు వెళ్లిపోయాయి. ఈ తామ్రపత్రాలు చివరకు నెదర్లాండ్స్లోని లీడెన్ యూనివర్సిటీ వద్ద నిల్వ చేయబడ్డాయి. అందుకే వీటిని లీడెన్ ప్లేట్స్ అని పిలిచారు. భారత ప్రభుత్వం 2012 నుంచే ఇవి భారతీయ వారసత్వం అని చెబుతూ వాటిని తిరిగి ఇవ్వాలని కోరింది. ఎందుకంటే ఇది కేవలం రాగి పలకలు కాదు, ఇవి భారత చరిత్ర, చౌలుల పరిపాలన, భారతీయ జ్ఞానం, మన సంస్కృతికి ప్రత్యక్ష సాక్ష్యాలు. చివరికి నెదర్లాండ్స్ భారత అభ్యర్థనను అంగీకరించింది. ఇవి ఒక పెద్ద నిజాన్ని బయటపెడుతున్నాయి. 1000 సంవత్సరాల క్రితమే భారత్ హై ఎడ్యుకేటెడ్, ఎకనామికల్లీ స్ట్రాంగ్, ఇంటర్నేషనల్లీ కనెక్టెడ్, టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్, అడ్మినిస్ట్రేటివ్ సూపర్ పవర్ అని. అంటే భారతదేశం అప్పుడే గ్లోబల్ సివిలైజేషన్గా ఉండేది.